జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. భయంతో చెప్తున్నానమ్మా. లేఖ కల ఎవరి జీవితమైనా అందరం బాధపడాల్సి వస్తుంది. నేనెందుకు చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకో తల్లి. ఎప్పుడు అర్థమైందా రేఖ అంటే ఏంటో? సెంటిమెంట్ డ్రామా అద్దరింది కదూ, నీ మైండ్ బ్లాంక్ అయ్యింది కదూ. పంతులు గారు, అమ్మా, మీరిక బయలుదేరొచ్చు. ఇక్కడిక ఏ తంతు లేదు, మంత్రం లేదు, తాంబూలం లేదు. మీరు బయలుదేరండి. అలాగే. రేఖ, ఆగండి పంతులు గారు, ఆగండి పంతులు గారు, ఆగండి పంతులు గారు, ఆగండి పంతులు గారు. వైష్ణవి, ఎందుకు పంతులు గారు ఆపావు? అత్తయ్య గారు, ఒక్క నిమిషం. మీరు చెప్పిన ప్రతి అక్షరం నిజమే. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను. మీ భయంలో న్యాయం ఉంది. మీరు మీ కోణంలో పెళ్లిళ్ళు ఆపడానికి కారణం చెప్పారు. నేనిప్పుడు ఆ భయానికి నివృత్తి, పరిష్కారం చూపించాలి అనుకుంటున్నాను. నివృత్త ఏంటది? అక్క చెల్లెళ్ళు మీరు తోడికోడలుగా వచ్చినందువల్లే ఈ అనర్థం జరిగిందేనే కదా మీ సెంటిమెంటు. అవును. అమ్మా వైష్ణవి, ఆగండి నాన్న, ఆగండి నాన్న, ఆగండి నాన్న, ఆగండి నాన్న, ఆగండి నాన్న. మీకు నా జన్మ రహస్యం తెలియక మీ భయాన్ని అలా బయట పెట్టారు. జన్మ రహస్యమా? ఎస్, మేము ఒకే తల్లి కడుపున పుట్టిన అక్క చెల్లెలం కాదు, 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 అక్క చెల్లెలం కాదు. నాకు ఈ తల్లితో ప్రేమ బంధమే కాని పేగు బంధం లేదు, పేగు బంధం లేదు, పేగు బంధం లేదు, పేగు బంధం. మిథున నేను కవలలుగా కలిసి పెరిగాం కానీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.